బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంకర్ను ఢీకొని ఒక బొలెరో వాహనం అక్కడ నుజ్జు అయిపోయింది. ఇటు స్పాట్లోనే 8 మంది మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 5 మహిళలు, 3 ఏళ్ల ఒక చిన్నారి, అలాగే డ్రైవర్. మృతదేహాలు ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రస్తుతానికి తరలించారు. ఇటు ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 16 మంది భక్తులు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా చిలకల దోన అనే ఒక గ్రామ సమీపంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మృతులు కర్ణాటకలోని చిక్మంగళూరు వాసులుగా గుర్తించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. ఒక బొలెరో లాంటి వాహనంలో మనం చూడొచ్చు, ఆ వాహనం నుజ్జు అయిపోయింది, పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇటు ఒక స్పీడ్గా వెళ్తున్న ఒక కాంక్రీట్ మిక్స్ లారీ అని చెప్పొచ్చు దాన్ని. ఆ లారీని గుద్దుకొని మొత్తానికైతే నుజ్జు అయిపోయినట్టు తెలుస్తుంది. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. మొదటగా ఇటు డ్రైవర్ సైడ్ సీటు వైపు పూర్తిగా నుజ్జు అయిపోయింది. అలాగే పై భాగం కూడా పల్టీ కొట్టినట్టు కూడా అనిపిస్తుంది. సో మొత్తం మీద దాంట్లో ఉన్న 16 మందిలో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఎమిగనూరులోని హాస్పిటల్కి ప్రస్తుతానికి వారందరినీ షిఫ్ట్ చేశారు. ఆ విజువల్స్లో చూడొచ్చు. ఆ బొలెరోకి సంబంధించిన ఆ వస్తువులు కానీ, ఆ విండ్షీల్డ్ కానీ, పగిలిపోయిన అద్దాలు కానీ, ఆ రోడ్డు మొత్తంగా స్ప్రెడ్ అయిపోయినాయి. అలాగే అది కర్ణాటక రిజిస్ట్రేషన్ వెహికల్ కనిపిస్తుంది. కర్ణాటక 32 AC 1177. ఒక కాంక్రీట్ మిక్స్ చేసే లారీ. సాధారణంగా కన్స్ట్రక్షన్ సైట్స్లో ఆ లారీ ఉంటుంది. ఆ లారీ స్పీడ్గా వెళ్ళి మరి ఈ బొలెరోను గుద్దుకోవడం వల్ల ఈ యాక్సిడెంట్ అయిందని ప్రాథమిక విచారణలో చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ ఉన్నారు. హుసేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుసేన్, చెప్పండి, చాలా దారుణంగా ఉంది దాన్ని చూస్తే, సిచ్యువేషన్ చూస్తే. ఇటు ఒక కాంక్రీట్ మిక్స్ లారీ పడిపోవడము, అంటే అతివేగంగా అది రావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందా? అలాగే ఆ బొలెరోలో ఉన్న వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంది? నందు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకడ్డోన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ ప్రమాదం సుమారు 4 నుంచి 4:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికంగా పోలీసుల ద్వారా మనకు తెలుసుకున్నటువంటి అంశం. అయితే బీదర్ నుంచి వెళ్తున్నటువంటి ఒక ఏదైతే లారీ ఉందో ఆ లారీ కాంక్రీట్ కలిపేటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం ఢీ కొట్టింది 16 మందితో వెళ్ళినటువంటి బొలెరో వాహనము. వీరంతా కూడా బొలెరో వాహనం సంబంధించిన వారందరూ కూడా కర్ణాటక చిక్మంగళూరు గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. వీరంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శించుకునేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో తెల్లవారుజామున ఒకటి నిద్రమత్తు కారణమా లేకపోతే అతివేగం కారణమా అనేటువంటి దానిపైన పోలీసులు పూర్తిస్థాయిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది, అంటే ప్రధానంగా అక్కడికక్కడి స్పాట్ లో ఒక 5 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చేటువంటి క్రమంలో మరో 3 చనిపోయినటువంటి ఘటన ఉంది. మొత్తంగా చూసుకుంటే 8 మంది చనిపోయినటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని నెలకొంది. ఇందులో 3 సంవత్సరాల ఒక చిన్నారి, అదేవిధంగా డ్రైవర్ కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 5 మంది మహిళలుగా గుర్తించారు. వీరందరూ కూడా చిక్మంగళూరు గ్రామానికి సంబంధించిన వారిగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అందులో అమృత, తేజస్విని, ధన్య, దీపక, దీక్షిత, ప్రతాపు, కుమార, యశోద అనేటువంటి 8 మంది కూడా ఈ ప్రమాదంలో అత్యంత ఘోరంగా జరిగినటువంటి ప్రమాదంలో మృత్యువాత పడినట్టు పోలీసులు అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రమాదానికి సంబంధించినటువంటి దీనిపైన అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తా ఉన్నాము. అసలు ప్రమాదానికి గల కారణాలు అనేటువంటి అంశం మీద పోలీసులు డీఎస్పీ స్థాయి అధికారి ఘటన జరిగినటువంటి వెంటనే ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించారు. అయితే ఆ మృత్యువాత పడ్డటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నూరు హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చినటువంటి ఘటన ఉంది. అయితే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి బంధువులంతా కూడా కర్ణాటకలో విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. సమాచారం అక్కడి నుంచి, అంటే చిక్మంగళూరు నుంచి వాళ్ళకు ఎమ్మునూరుకి చేరుకోవాలంటే సుమారుగా 5-6 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అయితే వీరంతా వస్తే తప్ప వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు పూర్తి వివరాలు
తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదంలో లక్కీగా ఒక పర్సన్ మాత్రం బయటపడినట్టు చిన్న గాయాలతో బయటపడినట్టు ప్రధానంగా తెలుస్తుంది. మిగతా 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారందరినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇంకా మరి కాసేపట్లో ఆ క్షతగాత్రులంతా కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా ఇటీవల కాలంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు గమనించైతే తెల్లవారుజామునే ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకవైపు బస్సు ప్రమాదాలు కానీ లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలో ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారంటే అతివేగం ఒకటి. అయితే తెల్లవారుజామున జరిగేటువంటి ప్రమాదాల్లో నిద్రమత్తు ఆవరించి చూడడమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. అయితే బొలెరో వచ్చి లారీని కొట్టిందా, లారీ వచ్చి బొలెరోని కొట్టిందా అనేటువంటి ఇక స్పష్టత రాలేదు. ఎందుకంటే ఆటో డ్రైవర్ ఎవరైతే బొలెరో వాహనం ఉన్నటువంటి డ్రైవర్ కూడా ఘటనలో మృత్యువాత పడ్డాడు. అయితే ఘటనకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలియాలంటే ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు పూర్తిస్థాయి వివరాలు చెప్తే తప్ప అక్కడ ఏం జరిగిందనేటువంటి అంశం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఆ రకంగా పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరంతా కూడా చిక్కమంగళూరు సంబంధించిన కర్ణాటక రాష్ట్రం చిక్కమంగళూరు సంబంధించిన వారందరూ క్షతగాత్రులకు సంబంధించిన బంధువులు చేరుకోవడానికి మరో 5 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వీరంతా రావాలి అంటే ఇక్కడ జరిగేటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా ఇవాళ సాయంకాలానికి పూర్తి అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. క్షతగాత్రులందరినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వాళ్ళు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నెలకొంది. నందు అదే హుసేన్, ఇక్కడ లారీకి సంబంధించి లారీ డ్రైవర్ కానీ లారీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు గాయపడ్డారా? వాళ్ళని పోలీసులు ఏమైనా అరెస్ట్ చేయడం జరిగిందా? కళ్యాణ్, దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అంటే లారీలో ఉన్న డ్రైవరు అదేవిధంగా కండక్టర్ సంబంధించినటువంటి వివరాలు ఇంకా పూర్తిగా మనకు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారంతా పూర్తి స్థాయి ఇంకా దర్యాప్తు చేస్తే తప్ప పూర్తి వివరాలు తెలియ పరిస్థితి లేదు. అయితే డ్రైవర్ గాయపడ్డ వాళ్ళలో డ్రైవర్ కండక్టర్ ఉన్నారా అనేటువంటి స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. దాని మీద పోలీసులు కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. కళ్యాణ్, రైట్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారి థ్యాంక్స్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ ఘటనలో సుమారు 8 మంది ఇప్పటిదాకా అక్కడే మృత్యువాత అనుభవించారు. సో మరికొంతమంది వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ప్రాథమిక విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయనేది పోలీసుల మాటలను ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎమ్మింగూరు సబ్ డివిజన్ పరిధిలో ధర్మపురం టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక 8 కిలోమీటర్ల తర్వాత చిలకలడోన గ్రామం దగ్గర NH 167 పైన ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. బీదర్ నుంచి తుమ్కూరు వెళ్తున్న ఒక ఫ్లై యాష్ వెహికల్ని ఆపోజిట్ డైరెక్షన్లో టువర్డ్స్ మంత్రాలయం వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్ వచ్చి హిట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 8 మంది, 5 మహిళలు, ఒక 3 సంవత్సరాల పాప, 2 మేల్ పర్సన్స్ ఉన్నారు. ఇంకొక 7 కర్నూలు రిఫర్ చేయడం జరిగింది. 4 వ్యక్తులు ఇమ్యూన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఒక వ్యక్తి బాగానే ఉన్నారు. సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నవి తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఎమ్మెనూరు నుండి మంత్రాలయం వెళ్ళే రూట్లో ఒక విషాద ఘటన జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారు గవర్నమెంట్ కేజీ హాస్పిటల్ అటెండ్ అయ్యారు. ఇక్కడ యాక్సిడెంట్లో ఆయిల్ ట్యాంకర్ అదేవిధంగా బొలెరో వెహికల్లో దాదాపు 20 మంది ప్రయాణించే యాక్సిడెంట్లో 8 మంది, ఇంకా రిమైనింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా 12 మెంబర్స్ అందరూ కూడా ఇంజ్యూర్ అయ్యాయి. వీళ్ళందరినీ కూడా 12 మెంబర్స్లో ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. ఇంకా 8 మెంబర్స్ను గవర్నమెంట్ జీజీ హాస్పిటల్కు ఇమీడియట్గా తరలించడం జరిగింది. ఈ 4 కూడా ఇంజరీస్ కొద్దిగా ఉన్నాయి. వీళ్ళు కూడా అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు జీజీహెచ్ హాస్పిటల్కు తరలించడం జరుగుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది బాధాకరమైన సంఘటన జరిగింది. ఎవరు కూడా రిమైనింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమి ఇబ్బంది లేకుండా మంచి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు దిశగా ముందుకెళ్తున్నారు. ఈ అన్ని విషయాలు కూడా గౌరవ కలెక్టర్ గారు దగ్గర పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ విషయం మీకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.